భీమవరం జిల్లా పాలకోడేరు మండలంలో వైఎస్ఆర్ ఆసర సంబరాలు భారీ సంఖ్యలో పాల్గొన్న డ్వాక్రా అక్క చెల్లెమ్మలు. ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో మండల అధ్యక్షులు భూపతిరాజు, సత్యనారాయణరాజు, చంటిరాజు అధ్యక్షతన సోమవారం వైఎస్ఆర్ ఆసర చెక్కులు పంపిణీ సంబరాలు పాలకోడేరు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్, వైఎస్ఆర్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఉండి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకురాలు పిల్లంగొల్ల శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని, మహిళలంతా రానున్న కాలంలో జగనన్నకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు మండల పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఎన్నో అబద్ధపు మాటలు చెప్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీ అందరి ముందుకి వస్తారు. మరి అటువంటి కల్లిపల్లి మాటలు నమ్మినట్లయితే నష్టపోయేది మీరే అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎంతమంది ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ ఈ రోజు వరకు మనకి అన్ని చేస్తున్న నాయకుడు ఎవరు అన్న విషయాన్ని మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ వాళ్ళందరికీ కూడా అన్నింట సమన్యాయం చేస్తూ సామాన్యులను సైతం గొప్పవారిని చేస్తూ వారికి ఎన్నో పథకాలను ఇస్తూ పదవులను ఇస్తూ మరి ఇంత చక్కటి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా అండగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే సంపన్న వర్గాల్లోని పేదలను కూడా గుర్తించి వారికి కూడా అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇన్ని పథకాలు పెట్టి మరి డ్వాక్రా మహిళలు ప్రత్యేకంగా మరి ఈ పాల్గొండ దశ కింద ఒక పాల్గొనే మండలానికి 13.5 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రాష్ట్ర మొత్తం మీద 25,000 కోట్ల రూపాయలు మీ డ్వాక్రా మహిళల అప్పుల కింద ఆయన ఆసరా పథకంలో వేయటం జరిగింది. మరి మీ పిల్లల్ని చదివిస్తున్నాడు, మీకు చేయూతిస్తున్నాడు, ఇల్లు లేని ఇల్లు ఇస్తున్నాడు. పింఛన్దారులందరికీ కూడా పార్టీలు కూడా చూడట్లేదు, మతాలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు. అర్హత ఉందా లేదా అనేది చూసి ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలు అందిస్తూ మరి ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా పేదవాళ్ళ కోసం నిత్యం పరితపించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడు 10 కాలాల పాటు ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలందరికీ కూడా మంచి చదువులు వస్తాయి. మరి ఇలా మీరు ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ మీరు ఏ ఎంఆర్ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీసులకి తిరగటం లేకుండా సచివాలయంలోనే మీ వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకుని మీ గ్రామంలోనే ఏం కావాలన్నా తీసుకుని వెసులుబాటు కల్పించాడు. చక్కటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ వాలంటీర్లు అందరూ కూడా ఎంతో బాగా మీకు సహాయపడుతూ మీకు రావాల్సిన పథకాలన్నీ కూడా మీకు అందేలాగా చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్లని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మనందరం చూస్తున్నాం. మేము వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపద అంతా కూడా పేదవాళ్ళకి పంచిపెట్టేసి రాష్ట్రాలు దివాళా తీయించేస్తున్నాడు. పేదవారిని అందరినీ కూడా మరి సోమరిపోతులు చేసి పనులు చేయకుండా ఈ డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నాడని చెప్పి డైరెక్ట్గా చెబుతున్నాడు. దాని అర్థం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. మేము అధికారంలో వస్తే ఈ పథకాలన్నీ తీసేస్తాం, మేము మళ్ళీ హైటెక్ సిటీలు కంప్యూటర్లో కనిపెడతామని చెప్పి చెబుతున్నారు. అంచేత మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, నేను ఏదో వచ్చి చేస్తానని నేను చెప్పను, నేను మీకు మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడగలిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇదివరకు చూడండి, ఈ డ్వాక్రా గ్రూపులుకి పీవీఎల్ నరసింహరాజు గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ గారికి, ఉండి ఇన్ఛార్జ్ ఉండి అబ్జర్వర్గా ఉన్న మా సోదరి పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారికి,
ఈ సమావేశంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు అమ్మలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పివిఆర్ గారు నా గురించి చెప్పారమ్మా. నా పేరు గూడూరు ఉమాబాల, నేను భీమవరంలో ఉంటాను. రాజకీయం అనేది మరి ఒక పిచ్చమ్మ. ముందుగా చెప్పినట్టు నేను ఎక్కువసేపు కాకుండా మెయిన్ విషయాలు చెప్తాను. పివిఆర్ నరసింహరాజు గారు ఆయనకున్న ఆస్తితోనూ ఆయనకున్న వ్యాపారాలతోనూ హ్యాపీగా బతకొచ్చు. రోజు ఎండలో పడి ఇలా తిరిగి ప్రజలకు ఏదో చేద్దామన్న ఒక ఆకాంక్ష ఉండే వ్యక్తులు వారి కోసం వారు కాకుండా ప్రజలకు ఏదో చేయాలని జీవిస్తారు. అలా కోరుకున్న వాళ్ళందరం మేము ఏదో చేయాలని కోరుకున్న వాళ్ళం. మాకు ఏం వస్తుందో తెలియదు, పార్టీలు ఏమి ఇస్తాయో తెలియదు, కానీ రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాం. మరి ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత స్థానం ఇస్తారని నేను ఏ రోజు ఊహించలేదు, నేను కోరుకోలేదు. నేను ఎప్పుడూ పార్టీలో తిరిగి ఒక నామినేటెడ్ పదవిని గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకున్నాను తప్పించి ఈ నరసాపురం పార్లమెంటు స్థానం అనేది గతంలో ఎప్పుడూ కూడా బాగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, అగ్రవర్ణాల వారికి, ఆర్థికంగా బాగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చేవారు తప్పించి నాలాంటి ఒక మధ్యతరగతి వాళ్ళకి, మహిళకి ఇవ్వడం అన్నది మొట్టమొదటిసారి. ఇలాంటివన్నీ కూడా ఏ పార్టీలోనూ ఎవరి దగ్గర జరగదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే జరుగుతుందన్నది మీరందరూ గమనించాలి. మరి ఈరోజు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడం వలన ఆయన ఆలోచన ఏంటి అంటే, ఒక అగ్రవర్ణాలు, ఆర్థికంగా బలమైన వారు, పారిశ్రామికవేత్తలే కాకుండా సామాన్యులు కూడా ఒక ఎంపీగా నేను చేయగలను, వాళ్ళకి అధికారం ఇప్పించి వాళ్ళు అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తానని మా మీద నమ్మకం ఉంచి నాకు ఈ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారికి సభాపూర్వకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన నమ్మకాన్ని నిజం చేయడంలో మీరందరూ కూడా నా వంతు కృషి చేసి మనకు వచ్చిన అవకాశాన్ని మహిళగా మీరంతా అండగా ఉండి నిలబెట్టాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. ఇందులో మీటింగ్ మొదలైన సమయంలో మొట్టమొదటిగా ప్రార్థనా గీతం పాడడం జరిగింది. గతంలో మహిళలు అనేవారు రాజకీయానికి చాలా దూరంగా ఉండేవాళ్ళం. ఎలక్షన్ రోజు ఇంట్లో భర్త కొడుకో వెళ్ళి ఫలానా గుర్తుకు ఓటేసిరా అంటే వెళ్ళి ఓటేసి వచ్చేవారు మీరు. ఈ రోజు ఇక్కడ సభ మొత్తం ఇంతమంది మహిళలు ఉన్నారంటే దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఈ రోజు మహిళా సాధికారతని ఆచరణలో చూపించి ఈ డ్వాక్రా సంఘాలను కానీ, వాలంటీర్లో సగానికి పైగా మహిళలు కానీ, అలాగే ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకే సగాన్ని ఇచ్చి అన్నిటిలోనూ మహిళలకు ఇంత ప్రాముఖ్యతనిచ్చింది మన కుటుంబంలో మన తండ్రి కానీ, మన సోదరుడు కానీ, మన భర్త కానీ అన్ని విషయాల్లో గుర్తింపునిచ్చినా కొన్నిటిలో మేము చూసుకుంటాంలే మీకెందుకు అనే పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నవరత్నాల పథకాలు అన్నింటినీ కూడా ఒక్కదాన్ని కూడా మగవాళ్ళు అనే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అన్ని పథకాలని మహిళల పేరునే చేయడం అన్నది మహిళలుగా మనం అంతా గర్వించాలి. ఈరోజు రాజకీయంగా ఇంత చైతన్యం వచ్చిన మనమంతా ప్రార్థనా గీతం సమయంలో నిలబడే చాలా మంది మనం ఎప్పుడైతే భగవంతుడి ప్రార్థన చేస్తామో ఆ సమయంలో నమస్కారం పెట్టినట్టు దండం పెట్టి నిలబడ్డారు మీరు. దీన్ని బట్టి మనకి దేశం అంటే చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. మనమంతా ఈరోజు రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఉంచాలి, ఎవరిని ఎన్నుకోవాలన్నది ఆలోచించాల్సిన సమయం. Please subscribe our channel AP Power News.